ఏంటి పోయి నిన్న డైలీ వీడియో చేయలేదు మీరు అన్న. మీరు నార్మల్ వర్క్ వీడియోస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఆ కరిజ్మా వెహికల్ వీడియో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? హలో పోయి అందరూ మంచిగా డైలీ వీడియో 119 టైం గా చూసుకున్నాయి 2:30 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 18/11/2022. ఈ రోజు వర్క్ కంటే ముందు వర్క్ అయితే చెప్తాం. మళ్ళీ ముందు ఎందుకు ఈ రోజు వర్క్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాను ఏదైతే ఫ్యాషన్ ప్లస్ ఉందో ఫ్యాషన్ ప్లస్ అనేది కిక్ షాఫ్ట్ అనేది చేంజ్ చేయాలని చెప్పేసి ఉదయం నుంచి అదే వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఉదయం డైరెక్ట్ గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను ఈ రోజు. ఎందుకంటే పార్సల్ చెప్పాను కదా నేను 21 పార్సల్ అనేది ఆగిపోయిందని చెప్పేసి. అందుకని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సల్ వచ్చేటప్పటికి 11:30 ఏమైంది. 11:30 నుంచి వచ్చిన తర్వాత ఇంజిన్ ఓపెన్ చేస్తే మధ్యాహ్నం భోజనానికి ఇంజిన్ ఓపెన్ చేసి ఆడ పెట్టాను భయ్య. అంతే ఈరోజు జరిగే వర్క్ అనేది. ఫ్యాషన్ ప్లస్ ఇంజిన్ ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా మధ్యాహ్నం వర్క్ చూసుకుంటే ఏదైతే పల్సర్ ఒకటి ఉంది. పల్సర్ అనేది ఒక చిన్న వర్క్ ఉంది. ఆ చిన్న వర్క్ చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఈ రోజు వర్క్ టోటల్ గా చూసుకుంటే మనకి ఫ్యాషన్ ప్లస్ కిక్ షాప్ వేసి ఇక్కడ బిగ్ ఇచ్చేస్తే అది అక్కడ పని అయిపోద్ది. అందు నుంచి వర్క్ కానీ ఇంకా బాడీ వర్క్ అని ఏం లేదు. బాడీ వర్క్ అంటే ఇంకా సోమవారం అయితే రేపు ఏం చేస్తాం చెప్తాను. అదేవిధంగా పల్సర్కి చిన్న వర్క్ ఉంది కదా ఆ వర్క్ అని చేస్తాం. ఏడకైతే టోటల్గా ఈ రోజు వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం నిన్న డైలీ వీడియో ఎందుకు చేయలేదు? నిన్న డైలీ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ నిన్న 2 గంటలకు వెళ్తే 2 గంటలే కాదు 11:30కి ఇంటికాడ స్టార్ట్ చేశా. ఏది స్టిక్కర్ లేడు మీకు కానీ నిన్న గ్రూప్లో కానీ మెసేజ్ వచ్చి ఉంటాయి. 11:30కి స్టిక్కరింగ్ వర్క్ స్టార్ట్ చేస్తే సాయంకాలం 4:30 ఏమైంది పోస్ట్ ఆఫీస్లోనే. అప్పటికి 30 పార్సల్ మాత్రమే వేసాను. మిగతా 20 పార్సల్ అనేది ఈరోజు వేసాను. అందుకని డైలీ వీడియో ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను కాబట్టి నిన్న డైలీ వీడియో చేయకుండా అయితే మానేయడం జరిగింది. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుంటే మీరు నార్మల్ వర్క్ వీడియోస్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? చేస్తాను భయ్య. చాలా వీడియోస్ షూట్ చేస్తున్నాను. చెప్పడం ఎందుకు? ఒకసారి చూడండి, మీకు చూపిస్తే అసలు ఏమి వీడియోస్ ఉన్నాయి, ఎడిటింగ్ చేయాల్సిన ఏం వీడియోస్ ఉన్నాయనేది చూడండి. ఒకే పేజ్ చూడండి. టోటల్గా మన కారణం వీడియోస్ మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. ఇదే మన పీసీ. ఇది ఎడగాని చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ డి డిస్క్ అదేవిధంగా వి డిస్క్ 2 ఫుల్ అయిపోయినాయి. ఈ రెండిట్లో అయితే వీడియోస్ ఉన్నాయి. దాదాపు 210 GB అయితే వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సిన వీడియోస్. సరే ఫస్ట్ మనం డీలో చూద్దాం. డీలో కానీ చూసుకుంటే దీంట్లో ఉంటాయి. ఇక్కడ కానీ చూసుకుంటే ఛానల్ 1 ఛానల్ 2 మనకి 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఛానల్ వీడియోస్ అనేది నేను డివైడ్ ఎప్పటికప్పుడు పీసీకి అయితే వేస్తుంటాను. ఇప్పుడు మనకి ఛానల్ 1తో పని కాబట్టి ఛానల్ 1లో కానీ చూసుకుంటే దాదాపు 18 వీడియోస్ అయితే ఉన్నాయి దీంట్లో ఎడిటింగ్ చేయాల్సింది. ఓకే, ఈ 18 వీడియోస్ ఎడిటింగ్ చేయాలి. ఓకేనా? 18 వీడియోస్ ఎడిటింగ్ అంటే మీరు అర్థం చేసి ఇలా మరి ఎన్ని వీడియోస్ షూట్ అవుతాయి అనేది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే అదేవిధంగా మనకి సెకండ్ ఛానల్ కానీ సెకండ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ కానీ దాదాపుగా చూసుకుంటే 6 వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సినవి. ఓకే, నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి అదేవిధంగా ఒక ఆటో వీడియో కానీ ఉంది మనకాడ. ఓకే, లాస్ట్ టైం మనం ఆటో చేస్తాం కదా పెయింటింగ్ అనేది. ఆ ఆటో సంబంధించిన వీడియోలా ఉంది. ఆ ఆటో కానీ మనం పెయింటింగ్ చేస్తాం కదా అది వీడియో అయితే రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించిన ఇమేజెస్ అనేది మొత్తం అయితే తీసి పెట్టినాను. ఓకేనా? ఇదంతా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. కొద్దిగా నాకు వర్క్ లేక అందుకని చెప్పేసి అయితే నేను అలాగే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనం టోటల్గా అయితే కొద్దిగా ఖాళీ అయ్యాం కాబట్టి ఇప్పుడైతే తీసుకొచ్చేస్తాం. ఇంకా వీటికన్నిటికంటే ముఖ్యంగా మనం ఇప్పుడు డీలో చూస్తాం కాబట్టి అదేవిధంగా వీలో చూడండి. వీలో కానీ ఉన్నాయి ఇవన్నీ వీడియోస్ అయితే కొద్దిగా గందరగోళంగా ఉన్న వీడియోస్ అనేది ఈ ఫోల్డర్లో ఉంటాయి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి మన సబ్స్క్రైబర్ 14th వెహికల్ అయితే ఉంది. ఇక్కడ 14th వెహికల్ అంటే అదే మన కరిజ్మా ఫుల్ రిస్టోరేషన్ చేసాం కదా ఆ బండికి సంబంధించింది. ఆ బండికి సంబంధించింది మొత్తం వచ్చేసింది. అంటే మొత్తం కస్టమర్ అనేది మొత్తం సెండ్ చేసాడు. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి మన సబ్స్క్రైబర్ 14th వెహికల్లో జీబీ కానీ చూసుకుంటే 14 GB ఉంది. 285 ఫైల్స్ ఉన్నాయి. 14 ఫోల్డర్స్ ఉన్నాయి దీని లోపల. ఈ 14 ఫోల్డర్స్ దేనికి సంబంధించింది ఏదైనా ఎతకాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను ప్రజెంట్ అయితే ఇవన్నీ తాకుండా అలాగే పెట్టినా నేను. ఓకేనా? ఇదైతే మనం అప్పుడు మామూలు ఫోటోషూట్ దిగాము బండిలో. అలా ఏంటంటే ఉన్నాయి చేయాల్సినవి. ఓకేనా? ఇవన్నీ అయితే ఒకటి అయితే తీసుకొచ్చేస్తాను. మీకు చెప్పినట్టుగా ఏంటంటే ఈ కరిజ్మా వీడియో అనేది ప్లాన్ చేస్తాను. ఈ సంవత్సరం ఆఖరి కన్నా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాను. కస్టమర్ కానీ రివ్యూ కానీ పంపించేశాడు దీని పట్ల. ఓకేనా? రివ్యూ కానీ మంచి బ్రహ్మాండంగా ఇచ్చాడు కస్టమరు. అది కానీ మీకు ఆ వీడియోలో యాడ్ చేస్తాను. టోటల్గా ఇది భయం మన కాడ అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక 18 22 వీడియోస్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. షార్ట్స్ కానీ చూస్తే చాలా ఉన్నాయి భయ షార్ట్. ఎందుకంటే చాలా రిస్క్ ఉంటుంది షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఈ కాదు ఇంకో ఒక ఫోల్డర్ ఉంది ఇది ఓపెన్ చేసి ఎన్ని షార్ట్ వీడియోస్ ఎన్ని చేయాల్సిన వీడియోసే అదే టైం లేక అనేది. అందులో ఏంటంటే మనకి ఇవన్నీ చేయాల్సినవే. ఓకేనా? టోటల్గా ఇది భయ మన సిస్టంలో ఉన్న వీడియోస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే అన్ని వీడియోస్ ఉన్నాయి చేయాల్సింది. ఛానల్ 1 2 ఉన్నాయి. చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి. దాదాపు నేను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీకు టీవీ చూసారుగా టీవీలో 1 సైడ్ ఏంటంటే ఎక్కువ డార్క్గా వస్తుంది.
ఓకే, డార్క్ కంటే ఎక్కువ లైటింగ్ వస్తుంది, మిగతా మొత్తం డల్ అయిపోయింది. అందుకే ఏంటంటే దాని ముందర కూర్చొని చేయలేకపోతున్నాం. అందుకని చెప్పేసి మన నవీన్ సార్ అయితే చెప్పాను ఒక మంచి మానిటర్ బుక్ చేయమని చెప్పేసి. ఇంకా మంది ఏం లేదు, మన నవీన్ అన్న మంచి మానిటర్ తెప్పిస్తే ఆ మానిటర్ మీద మంచి వర్క్ అనేది తర్వాత వీడియోస్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే పెట్టినాను. ఇంక ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీకు చూసిన సామ్సంగ్ టీవీ అది, అంటే అప్పుడు తక్కువలో ఉన్నప్పుడు సామ్సంగ్ టీవీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వర్క్ పెరిగింది కాబట్టి ఎక్కువ కంప్యూటర్ చూడడం లేదంటే కళ్ళు మంటలు పడుతున్నాయి. అందుకని చెప్పేసి ఏంటంటే ఇది అది మనకి ప్రెజెంట్ ఉన్న వీడియోస్ అయితే. అదేవిధంగా ఇక్కడ మీకు కరిస్మా వీడియో కానీ కనబడింది, అయితే చాలా పెద్ద లెంత్. అదేవిధంగా దీంట్లో మీరు ఆటో వీడియో కానీ కనబడింది, అది కానీ చాలా పెద్ద లెంత్. అయితే మీకు కరిస్మా వీడియోస్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కరిస్మా వీడియోస్ కాదు, కరిస్మా వీడియో అనేది రీస్టోరేషన్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 2023 జనవరి 1వ తేదీ మాత్రం కంపల్సరీ రిలీజ్ చేస్తాం భయ్యా. 2023 1వ తేదీ రిలీజ్ చేస్తావా? డెఫినెట్గా రిలీజ్ చేస్తాం భయ్య, ఎందుకంటే దాని పట్ల చాలా సబ్జెక్ట్ ఉంది. అదేంటంటే చాలా 4 నెలలు వీడియో భయ్య, 4 నెలలు వీడియోస్. ఆ బిట్లన్నీ ఆడన ఎత్తుకొచ్చి అవన్నీ చేయాలంటే చాలా రిస్క్. దాన్ని చేసే ముందర ఇంకో 10 వీడియోస్ నార్మల్ వీడియోస్ చేయొచ్చు, ఏది షూట్ చేసుకొని చేయొచ్చు, అంత టైం పడుతుంది. ఓకేనా? అందుకని కరిస్మా వీడియో అనేది అలా పెండింగ్ పెట్టాను. 2023 జనవరి 1వ తేదీకి అయితే దాని రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశాను. 80% డేట్ మాత్రం మిస్ కానీ. అయితే అదే టైం ఏంటంటే ఆటో వీడియో కానీ కొద్దిగా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే దాని అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆటో వీడియో ఈ మధ్యలో లాగుతాను, మెయిన్ వర్క్ వీడియోస్ లాగాలి భయ్య, ఎందుకంటే చాలా వీడియోస్ వర్క్ వీడియోస్ ఆగిపోయినాయి. వర్క్ వీడియోస్ వస్తేనే మనకి కొద్దిగా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అందుకని ఆ వర్క్ వీడియోస్ అనేది ముందు నాకు కావాల్సింది మంచి మానిటర్ కావాలి వర్క్ స్టార్ట్ చేయాలంటే. అందుకని వెయిట్ చేస్తాం. ఆ మానిటర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత అయితే దాని అయితే మనం చెప్పడం జరిగింది. ఇంకా అందరికీ టోటల్గా వీడియో నచ్చినా కూడా అదేవిధంగా మన ఛానల్లో ఓబీడీ కేబుల్స్ అయితే నడవట్లేదు. ఓబీడీ కేబుల్స్ అయితే ఉన్నాయి. ఆ ఓబీడీ కేబుల్స్ మీకు కావాలనుకుంటే 100 రూపీస్ పే చేయండి. వెయిటింగ్ లిస్ట్లో కేబుల్ ఎప్పుడు వస్తే అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. అప్పుడు మీరు కేబుల్ పర్చేస్ చేసినప్పుడు ఈ 100 రూపీస్ కానీ మీకు లెస్ అవుద్ది. మీకు కేబుల్ కావాలంటే ఎందుకురా 100 రూపాయలు ముందుగానే తీసుకుంటున్నాం అంటారు. ఏం లేదు భయ్య, ఇప్పుడు మెసేజ్ చేస్తారు మాకు ఓబీడీ కేబుల్ కావాలని. భయ్యా ప్రతి స్టాక్ లేదు, స్టాక్ ఎప్పుడు వస్తుంది? స్టాక్ రాగానే ఇన్ఫార్మ్ చేస్తాను నేను చెప్తాను. తర్వాత ఏం జరగదు తెలుసా? నేను అందరినీ ఒక 100 మంది యాడ్ చేసి పెట్టేస్తుంటా. ఈ 100 మందికి మెసేజ్ పెట్టాం కానీ దాంట్లో 5 మంది కానీ రారు. అదే మనం 100 మంది ఉన్నారని చెప్పి మెసేజ్ పెడితే ఏంద్రా 5 మంది కానీ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 మందిగా డబ్బులు తీసుకునేసి మిగతా వాళ్ళు ఎండ్ చేయాలని చెప్పి ఆశ్చర్యం. ఎందుకంటే ఇటీవల నాకు ఓబీడీ కేబుల్ కాదు, మామూలుగా హెడ్లైట్ ఆన్ ఇట్లా అదే విధంగా జరిగింది. అందుకని చెప్పేసి ఏంటంటే మినిమం ఒక 100 రూపాయలు పే చేయండి. ఓబీడీ కేబుల్ మన ఛానల్ తరపున మీకు కావాలంటే ఆ 100 రూపాయలు అడగదు, మళ్ళీ మీకు ఓబీడీ కేబుల్ పర్చేస్ చేస్తాడు, మళ్ళీ ఆ 100 రూపాయలు లెస్ చేసుకుంటే మీకు కేబుల్ అనేది మీకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మీరు కానీ కేబుల్ బుక్ చేసుకోవచ్చు, 100 రూపాయలు కానీ రాదు. నేను మొన్న వీడియోలో అదే చెప్పాను. జస్ట్ ఏంటంటే 100 రూపాయలు పే చేస్తాను కాబట్టి కంపల్సరీగా కొంటాడు. కొనకపోయినా ప్రాబ్లం లేదు, అంటే 100 రూపాయలు మిగిలింది కాబట్టి నీ కోసంగా టైం స్పెండ్ చేసానికి 100 రూపాయలు సరిపోతుందని చెప్పేసి నేను హ్యాపీగా బాధపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే, మీకు కానీ ఓబీడీ కేబుల్ కావాలంటే బుక్ చేసేసి కింద క్యాట్లాగ్లో అయితే దానికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి, అదైతే చెక్ చేసుకుని రేట్ అయితే ప్రజెంట్ అయితే లేదనమాట 0 పెట్టున్నాను. లేకపోతే రేట్ ఏమైనా యాడ్ చేస్తాను. ఏదో ఒక రేట్ ఉంటుంది, అయితే ప్రజెంట్ స్టాక్ లేదు కాబట్టి స్టాక్ వచ్చిన తర్వాత మీరు అయితే వెయిట్ చేయాలి. స్టాక్ వచ్చిన తర్వాత అసలు రేట్ అయితే మీకు అయితే చెప్పడం జరిగింది. ఇంకా అందుకని చెప్పేదానికి ఏముంది, ఏం లేదు. అయితే అందరికైతే కొరియర్ అయితే చేస్తాను. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వగానే వాళ్ళకి ఒక క్లిప్ అయితే సెండ్ చేస్తే ఆ క్లిప్ సంబంధించిన వాళ్ళు పంపిస్తారు. వీడియో పంపించిన తర్వాత ఆ రివ్యూ అనేది ఎలా ఉంది చూసుకున్న తర్వాత ఓబీడీ కేబుల్స్ ఏమైనా అప్డేట్ తీసుకొస్తే ఎలా తీసుకోవాలనేది ఆలోచించి తర్వాత మీ కాడ ఎంత అమౌంట్ పడుతుంది అప్పుడు మీ కాడ అమౌంట్ తీసుకోవడం జరగద్ది. అందుకని చెప్పి ప్రజెంట్ ఎవరి కాడ అమౌంట్ తీసుకోకుండా ఆపేట కారణం ఏంటంటే ఇప్పుడు కొనిన 51 మంది ఏం చెప్తారు కేబుల్ గురించి అనే దాని గురించి వెయిటింగ్. వాళ్ళు చెప్పగానే ఆ వీడియో మీకు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మన కాడ 51 మంది కేబుల్ కొన్నారు కదా, అసలు వీళ్ళు కొన్నోళ్ళు ఎవరు ఏంటి, అసలు ఎందుకు కొన్నారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు కేబుల్ గురించి తెలీదా, తెలిస్తే అసలు ఎలా ఉంది ఆ ఓబీడీ కేబుల్ అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. దానికోసం అయితే మనం వెయిట్ చేయాలి. ఇంకా టోటల్ అయితే అందరికీ బై. నేనైతే రేపు ఎల్లుండి షాప్ అయితే రావట్లేదు. ఈ రోజు వరకు అయితే ఈ ఫ్యాషన్ రోజు వర్క్ చేస్తే అది క్లోజ్ అకౌంట్. ఇంకా రేపు నుంచి సెలవు. ఇంకా నుంచి మనం ప్రతి శనివారం ఆదివారం 2 రోజులు సెలవు పెడదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈ 2 రోజులు యూట్యూబ్ కోసం కేటాయిద్దాం, లేకపోతే 1 డే శనివారం 1 డే యూట్యూబ్ కోసం కేటాయిద్దాం, సండే అనేది ఫ్యామిలీ కోసం కేటాయిద్దాం ఫిక్స్ అయ్యాను. Bye.